ఒకప్పుడు ఏలూరు జిల్లా రాజకీయాల్లో బలమైన శక్తిగా కనిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాయకత్వ సంక్షోభం, అంతర్గత విభేదాలు, కార్యకర్తల్లో నెలకొన్న అసంతృప్తితో సతమతమవుతోందా? 2019లో జిల్లాల్లో గట్టి పట్టు సాధించిన పార్టీ 2024 ఎన్నికల తర్వాత ఎందుకు బలహీనపడిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం జిల్లాలో పార్టీకి దిశానిర్దేశం చేసే నాయకత్వం ఎవరు? మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ మళ్లీ యాక్టివ్ అవుతారా? ఆళ్ల నాని రీఎంట్రీ ఉంటుందా? అసలు ఏలూరు జిల్లా వైసీపీలో ఏం జరుగుతోందనే చర్చ హాట్ టాపిక్గా మారింది. ఏలూరు జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు బలమైన శక్తిగా కనిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నట్టా లేనట్టా అన్న చర్చ రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లో కూడా వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటు స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కోటగిరి శ్రీధర్ ఎంపీగా విజయం సాధించి జిల్లాలో పార్టీకి ఒక బలమైన నాయకత్వాన్ని అందించారు. అప్పట్లో వైసీపీకి జిల్లాలో గట్టి పట్టుందని రాజకీయ విశ్లేషకులు చెప్పేవారు. కానీ కాలక్రమేణా పార్టీలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. ఎంపీ వర్గం, ఎమ్మెల్యే వర్గం అంటూ నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలు పెరిగాయి. కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య సమన్వయం పూర్తిగా దెబ్బతింది. అదే సమయంలో పార్టీ కార్యక్రమాలు కూడా క్రమంగా మందగించాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ విభేదాలే 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి పెద్ద దెబ్బగా మారాయని కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తూ కారుమూరు సునీల్ కు ఎంపీ టికెట్ ఇచ్చారు. అయితే ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేకపోయారన్న విమర్శలు వచ్చాయి. ఫలితంగా వైసీపీ ఏలూరు పార్లమెంటు సీటును కోల్పోయింది. అయితే ఓటమి తర్వాత పార్టీ పరిస్థితి మరింత దారుణంగా మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా కారుమూరు సునీల్ జిల్లాలో సరిగ్గా కనిపించడం లేదన్న చర్చే జోరుగా సాగుతున్న సమయంలో లిక్కర్ కేసు వ్యవహారంలో అరెస్టయ్యారు. తర్వాత ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఏ మలుపు తిరుగుతుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటివరకు జిల్లా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్న కారుమూరు సునీల్ కనీసం ప్రజా సమస్యలపై స్పందించడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో చురుగుదనం లేదు. కార్యకర్తలకు భరోసా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని వైసీపీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు సాధారణంగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ అధికార పార్టీని నిలదీస్తూ ఉంటాయి. కానీ ఏలూరు జిల్లాలో మాత్రం అలాంటి దూకుడు వైసీపీలో కనిపించడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అసలు కారుమూరు సునీల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ వ్యవహారాల్లో కొనసాగుతారా, లేక ఇతర రాజకీయ అవకాశాల కోసం చూస్తున్నారా అన్న అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరికొందరైతే అధికార పార్టీ వైపు చూస్తున్నారంటూ గుసగుసలాడుకుంటున్నారట. దీనిపై స్పష్టత లేకపోవడం కార్యకర్తలు మరింత గందరగోళానికి దారితీస్తోందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మరో ఆసక్తికర చర్చ నడుస్తోంది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ పేరు మళ్లీ తెరపైకి రావడం జిల్లాలో రాజకీయ చర్చకు దారితీసింది. కోటగిరి శ్రీధర్ తిరిగి జిల్లాలో ప్రజలతో మమేకమవుతున్నారని, త్వరలో యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తారన్న ప్రచారం వైసీపీ వర్గాల్లోనే ఊపందుకుంది. మరోవైపు జిల్లాలోని పలువురు నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే చర్చ సాగుతోంది. ఒకప్పుడు పార్టీ కార్యక్రమాల్లో కనిపించిన ఐక్యత ఇప్పుడు కనిపించడం లేదని, నాయకులు ఒకే వేదికపై కనిపించే సందర్భాలు కూడా తగ్గిపోయాయని కార్యకర్తలు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన నాయకత్వం కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడుతున్న దాఖలాలు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు నిరసన కార్యక్రమాలు, కార్యకర్తల ఇళ్లలో శుభకార్యాలకు హాజరు, పరామర్శలు ఇవే తప్ప ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే బలమైన నాయకత్వం అయితే కనిపించడం లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అలాగే గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నప్పటికీ ఆశించిన స్థానం దక్కకపోవడంతో మళ్లీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే జిల్లాలో పార్టీకి కొత్త ఊపు వస్తుందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ అధిష్టానం జిల్లా నాయకత్వంలో మార్పులు చేస్తుందా, కొత్త ముఖాలను ప్రోత్సహిస్తుందా, లేక పాత నాయకత్వానికే మరో అవకాశం ఇస్తుందా అనే అంశాలపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
మొత్తానికి ఏలూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు రాజకీయ దిశపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఒకప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించలేకపోతోందా? కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే నాయకత్వం లేక పార్టీ క్రమంగా బలహీనపడుతోందా? లేక ఇది తాత్కాలిక పరిస్థితి మాత్రమేనా? బాస్ ఈజ్ బ్యాక్ ప్రచారం నిజమవుతుందా? కోటగిరి శ్రీధర్ మళ్లీ జిల్లాలో పార్టీకి నాయకత్వం వహిస్తారా? లేక కొత్త నాయకత్వం తెరపైకి వస్తుందా? ఆళ్ల నాని వంటి నేతల రీఎంట్రీతో పార్టీకి కొత్త జోష్ వస్తుందా అన్న చర్చలు ప్రస్తుతం ఏలూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరి రానున్న రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లాలో తన ఉనికిని మళ్లీ బలంగా చాటుకుంటుందా? లేక నాయకత్వ సంక్షోభం, అంతర్గత విభేదాలతో మరింత బలహీనపడుతుందా అన్నది రాబోయే రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంది.